వెంకటేశాయ. ఈ 30వ తేదీ అంటే మంగళవారం, రాబోయే మంగళవారం వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా బెంగుళూరులో ఉన్న టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వయాలికావల్ టెంపుల్‌లో కావాల్సిన అన్ని ఏర్పాట్లు, సార్వజనిక భక్తులకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాం. సో, ఆ రోజు సుమారు 70,000 మంది భక్తులొచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారని మేము ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. అలాంటి 70,000 మంది వస్తారనే ఎక్స్‌పెక్టేషన్ తోటే మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. దీనికోసము స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి గానివ్వండి, అలాగే బీబీఎంపీ నుంచి గానివ్వండి, ఇక్కడున్న హెల్త్ డిపార్ట్‌మెంటు, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ అందరి సహకారం తీసుకున్నాము. వారందరిని ముందే కలిసి వారి పర్మిషన్స్ అన్నీ తీసుకొని కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాం. గతంలో కంటే కూడా ఈసారి క్యూ లైన్‌లు కూడా ఎక్కువ పెంచి అందరికీ సేఫ్‌గా వాళ్ళు క్యూ లైన్‌లో కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా బాగా వచ్చేలాగా క్యూ లైన్‌లు ప్రిపేర్ చేసే విధానం నుంచి వాళ్ళకి నీడ ఉండేలాగా, తాగునీళ్ళు ఉండేలాగా, ఎవరికైనా ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడితే వాళ్ళకి ప్రైమరీ హెల్త్ సపోర్ట్ దొరికేలాగా అన్ని ఏర్పాట్లు చేశాం. అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి పొద్దున్నుంచి సాయంత్రం వరకు దర్శనానికి వచ్చే అందరికి కూడా అన్నప్రసాదం ఏర్పాటు ఉంది. అలాగే కొంతమంది దాతలు వాళ్ళు కూడా లడ్డు ప్రసాదం వచ్చి ఆహ్, ఇక్కడ ఎవరికైనా భక్తులకి ఇస్తామంటే వాళ్ళకి కూడా కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చే లడ్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఉదయం నుంచి అందుబాటులో ఉంటాయి. ఈ రకంగా భక్తులకు వచ్చే వాళ్ళకి క్యూ లైన్‌లు, మంచినీళ్ళు, ఆహారము, ఆరోగ్యానికి సంబంధించిన ఫెసిలిటీసు, వాలంటీర్ ఫెసిలిటీసు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే దేవుడి దర్శనం దగ్గర స్వామి దగ్గర బాగా సౌకర్యవంతంగా దర్శనం చేసుకోవడానికి అక్కడ లోపల కావాల్సిన స్వామివారికి అలంకరణ విషయంలో గానివ్వండి, స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి జరగాల్సిన అంటే భక్తులు ఒక ఆధ్యాత్మిక అనుభూతి కోసం వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు. ఒక భక్తుడికి వచ్చినప్పుడు మేము చూసేదేమంటే సాధారణ భక్తులు రెగ్యులర్‌గా వచ్చే సాధారణ భక్తులకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. వాళ్ళకే 90% ఆఫ్ ద ఫెసిలిటీస్ కానివ్వండి, టైం గానివ్వండి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేశాం. సార్వజనిక భక్తులకి అత్యధిక ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాము. వాళ్ళకి ప్రత్యేకమైన అనుభూతి జరిగేలాగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి దేవుడిని హాయిగా, ప్రశాంతంగా దర్శనం చేసుకొని వెళ్ళామనే సంతృప్తి కలిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. పేరు చెప్పండి. నా పేరు కనకమేడల వీరాంజనేయులు. ఇక్కడ నేను లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడిని.